హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ప్రేమ్. ఈరోజు మన బైక్ సెకండ్ సర్వీస్ చేపించడానికి బెంగళూరు మార్తల్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే మనం వచ్చాం. అమ్మ బాబోయ్, ఏంట్రా ఇక్కడ ఎన్ని వెహికల్లు ఉన్నాయి? అదండి సంగతి. ఈరోజు సాటర్డే. ఎంత వీకెండ్ అయినంత మాత్రాన అందరూ ఒకేసారి వచ్చేస్తారేంట్రా? బెంగళూరులో ఉన్న ఎన్ఫీల్డ్ బండ్లన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఇవన్నీ ఓకే అనుకుని లోపలికి వెళ్తే సింపుల్గా వాళ్ళు నా బండికి 48వ టోకెన్ నెంబర్ ఇచ్చి 2 days ఆగి రమ్మన్నారు. దీనికంటే మా గుంటూరులోనే బెస్ట్. మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా బెంగళూరులో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ తప్పవు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే సర్వీస్ సెంటర్ మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇక మన బండిని అయితే ఎండలో పెట్టడం ఇష్టం లేక లోపల పెట్టాను. వాళ్ళన్నీ చూసి ఓ 1500 బిల్ వేశారు. బైక్ కొన్నాక ఇంకా తప్పిద్దా? ఇంక వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే. అదిగో అక్కడ ఉంది చూడండి, అదే నా బైక్. రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్క్రామ్ 411. ఎవడో వేస్ట్ గాడు బండి మీద కాలు పెట్టాడు. ఇక్కడున్న స్టాఫ్ అసలు వీడియోనే తీయలేదు, కానీ మనం ఎవరి మాట వినంగా మీకోసం మ్యాక్సిమం కవర్ చేశాను. మ్యాక్సిమం అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూముల్లో వెయిటింగ్ హాల్లు ఉంటాయి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఈ వెయిటింగ్ హాల్ అయితే చాలా బాగుంది. ఈ వెయిటింగ్ హాల్లో బోర్ కొట్టకుండా చూడడానికి టీవీ, చెమట పోయకుండా ఉండడానికి ఏసీ, అండ్ దాహం వేయకుండా ఉండడానికి వాటర్ బాటిళ్ళు అన్నీ ఉన్నాయి. నేనైతే అలానే కాసేపు నిద్రపోయాను. ఈ వెయిటింగ్ హాల్లో నుంచి మనం కావాలంటే చూడొచ్చు మన బండిని ఎలా రిపేర్ చేస్తున్నారో, ఎలా సర్వీస్ చేస్తున్నారో. వీళ్ళైతే మన బండిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. మన బైక్ ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు చాలా బాగా రిపేర్ చేశారు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు కస్టమర్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. నార్మల్గా అందరికీ ఒక భయం ఉంటుంది, మన బైక్ సర్వీసింగ్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు, అసలు రిపేర్ చేస్తారా చేయరా, ఒక బ్రేక్ షూస్ ఒక్కటే చూసి పంపిస్తారా అని అనిపించింది. కానీ ఇక్కడ అలా కాదు. నా బైక్ని అయితే చాలా బాగా సర్వీస్ చేశారు. ఇక్కడ మీ బైక్కి సర్వీస్ మాత్రమే కాదు, మీ బైక్కి ఏ పార్ట్స్ కావాలన్నా ఇక్కడ దొరుకుతాయి. ఫైనల్గా మన బండి అయితే 2 days తర్వాత మనకి ఇచ్చారు. మీరే చూడొచ్చు ఇప్పుడు నా బండిని. అప్పుడే కొత్త బండిలా ఉంది కదా. మీకే బండి ఇష్టమో మీరు కామెంట్ చేయండి. ఈరోజు మండే, టైం ఈవినింగ్ 3 అవుతుంది, కానీ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. నా బైక్కి సెకండ్ సర్వీస్ ఫ్రీ అయినా కానీ 1500 బిల్ వేశారు. ఇంక తప్పదుగా, ఇంకేం చేస్తాం, కట్టేసాం. రిసిప్ట్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రైడర్ ప్రేమ్ 411. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.